హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ భవాని. అలా సరదాగా డీమార్ట్కి వెళ్దాం వచ్చేసేయండి. ఇక్కడ నేను బిస్కెట్లు అయితే చూస్తున్నానండి. మా అమ్మాయి బిస్కెట్లు అయితే అడిగింది. అలాగే ఇంట్లో కొంచెం సరుకులు అయితే నిండుకున్నాయి, కావాల్సినవి తీసుకున్నాను. ఇక్కడ వస్తే బై వన్ గెట్ వన్ ఫ్రీ అని కనపడిందండి. సరే అని చెప్పి 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. సోప్స్ అయితే అయిపోయినాయండి, వేసేసుకున్నాయి కూడా. ఈలోపు మా అబ్బాయి కనిపించట్లేదండి. వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడున్నాడంటే ఇక్కడ ఉన్నాడండి. ఏంట్రా ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరితో అని చెప్తుంటే, మా ఫ్రెండ్ మమ్మీ, నేను ఫోన్ మాట్లాడుకొని కాసేపు ఆగి వస్తాను వెళ్ళు అంటున్నాడండి. ఎవరా నా ఫోన్ నాకు ఒకసారి ఇవ్వరా అంటే చూడండి ఎలా దాచుకుని వెళ్ళిపోతున్నాడో. నేను అడిగానని చెప్పి, ఇంకెంతసేపు నాన్న అంటే, నువ్వు వెళ్ళు నీ షాపింగ్ చేసుకో నేను వస్తున్నాను వెనకాలే అంటున్నాడండి. సరే అని చెప్పి అక్కడ ఏదో ఉంది, పరోటా ప్యాకెట్ ఆఫర్లో ఉంది చూడు నాన్న అన్నానండి. అది చెప్పింది కూడా వినలేదండి. సరే అని మళ్ళీ వెనక్కి వెళ్ళి అది తీయి నాన్న అన్నాను. నేనేం చెప్పానో వాడికి అర్థం కాలేదు. చూపించింది మాత్రం తీయకుండా పక్క ప్యాకెట్ తీసాడు. ఇది ఎందుకు కాదు నాన్న నేను అడిగింది వేరేది నాన్న అంటే, అది తీసి మళ్ళీ అక్కడ పెట్టాడు. నేను చూపించింది ఏంటిదో కూడా వాడికి తెలియదండి, ఏం తీస్తున్నానో. వాడు అక్కడ చదివి అర్థం చేసుకుని అప్పుడు ఆ ప్యాకెట్ తీసాడు. అంత మాయలా ఉన్నాడు ఫోన్లో. సరే అంతా అయిపోయాక ఇక్కడికి వచ్చానండి గార్డ్ ఐటమ్స్కి. చూస్తే అన్నీ కొనాలనిపించింది. ఒక్కటి కూడా మన బడ్జెట్లో లేదండి, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అంతా అయిపోయింది, బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. ఈసారి బిల్ కౌంటర్ దగ్గర ఎక్కడ రష్ లేదండి, చాలా తక్కువ మందే ఉన్నారు. ఒక్కోసారి అయితే ½ గంట అయినా పడుతుంది బిల్ దగ్గర నుంచేసరికి. చూస్తే 10 వస్తువులు లేవండి, బిల్లు మాత్రం 3000 అయిపోయింది. నేను మినిమం బడ్జెట్ 2000 అని చెప్పొచ్చాను, ఇక్కడ చూస్తే 3000 అయిపోయింది. సరే పద నాన్న నువ్వు అటు పద నేను ఇటు వస్తానని చెప్పి మా అబ్బాయిని అటు పంపించి నేను ఇటు వచ్చానండి. చూస్తే ఎంతసేపటికి బయటికి రాడే, ఎక్కడా ఏమైపోయాడా అని చూస్తున్నానండి. వాడేమో ఆ ఐస్ క్రీమ్ బంటి దగ్గర ఆగిపోయాడంట. నేను వస్తున్నానని చెప్పి అక్కడే నుంచున్నాడంట. ఇంతకీ రావట్లేదు ఏంటా అని చూస్తే అదిగో వస్తున్నాడు చూడండి. ఏం నాన్న అలా ఉన్నావంటే ఐస్ క్రీమ్ ఇప్పిలేదంట, చూడండి ఎలా అలిగాడు. సరే ఏటీఎం తీసుకెళ్ళి కొనుక్కోనానా అంటే, నాతో మాట్లాడమాక, నా ఐస్ క్రీమ్ కూడా ఇప్పించలేదు డీమార్ట్ తీసుకొచ్చి అని చెప్పి. సరే అని చెప్పి ఏం కావాలో చెప్పు, ఐస్ క్రీమ్ ఇప్పలేదు కదా అంటే, నన్నైతే పీవీఆర్ తీసుకెళ్ళమంటున్నాడండి. పక్కనే పీవీఆర్ ఉంది కదా, అందులో సినిమాకి తీసుకెళ్ళాలంట. డీమార్ట్కి వస్తేనే 3000 అయిపోయింది నాన్న, పీవీఆర్ అయితే నా ఆస్తులు అమ్ముకోవాలంటున్నానండి. ఇది నిజమే అంటారా? అలా సరదాగా మాట్లాడుకుంటా ఇంటికైతే వెళ్ళిపోతాను. ఇదండి ఇవాళ షాపింగ్ వీడియో. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.